హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనందరికీ ఫెస్టివల్ సీజన్ కదా, అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేము. సో ఇంట్లోనే 5 మినిట్స్లో గ్లోయింగ్ స్కిన్ అనేది ఎలా అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ స్టెప్ కోసం హాఫ్ లెమన్ తీసుకున్నాను, స్క్రబ్బింగ్ చేద్దాము. సో హాఫ్ లెమన్లో 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది వేసుకుని కాస్త షుగర్ మెల్ట్ అయిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. చూడండి, 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసేసి కాసేపు అలానే వదిలేస్తే షుగర్ మొత్తం లెమన్లో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా, దాంతో స్క్రబ్బింగ్ అయితే చేద్దాము. నేనైతే ఇక్కడ స్క్రబ్ చేస్తున్నాను. కొంచెం ప్రెషర్ ఇస్తూ స్క్రబ్ చేయండి. విటమిన్ సి అండి లెమన్, సో చాలా మంచిగా యూజ్ అవుతుంది స్కిన్కి. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఇదైతే స్టెప్ ఖచ్చితంగా చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ఈ స్క్రబ్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది, పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో తర్వాత మనం ప్యాక్ వేసినప్పుడు మంచి గ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో స్క్రబ్బింగ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ లెమన్ అండ్ షుగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్కి. మీ స్కిన్ టైప్ ఏదైనా కూడా ఈ స్క్రబ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. సో నెక్ కూడా స్క్రబ్ చేసుకోండి, ఇలా చూస్తున్నారు కదా వీడియోలో. స్క్రబ్బింగ్ మొత్తం అయిపోయిన తర్వాత 10 మినిట్స్ ఫేస్ని డ్రై చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్యాక్లో ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను. అరటిపండు తీసుకున్నానండి, ఒక హాఫ్ అరటిపండు తీసుకొని గుజ్జులాగా చేసుకుని కప్లో పెట్టాను. అండ్ శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ. చూడండి, అరటిపండు గుజ్జు అండ్ శనగపిండి వేసాను. 1 స్పూన్ కర్డ్ వేసాను. కర్డ్ వేసి బాగా కలుపుకోవాలి. కర్డ్ ట్యానింగ్ పోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ కస్తూరి పసుపు. మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే నార్మల్ పసుపు వేసుకోండి. కస్తూరి పసుపు, పెరుగు, శనగపిండి వీటి వల్ల మంచి ట్యాన్ అంతా క్లియర్ అయిపోయి మంచి స్కిన్ అనేది వస్తుంది. అండ్ అరటిపండు మనం వేసాం కదా, అరటిపండు అనేది స్కిన్ టైట్నింగ్ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ గ్లోయింగ్ స్కిన్ రావడానికి ఇన్స్టాంట్గా మనకు అరటిపండు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. చూడండి, స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ కొంచెం బాగా క్లియర్గా అనిపిస్తుంది కదా, వెంటనే రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి స్క్రబ్తో. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాక్ అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో అప్లై చేయండి ఫేస్ ప్యాక్ ఎప్పుడు. ప్యాక్ మొత్తం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. మొత్తం స్కిన్ అంతా టైట్గా అయిపోయినట్టు అయిపోతుంది. ఆ తర్వాత మాత్రమే వాష్ చేయాలి. చూడండి, కొంచెం టైట్గా అనిపిస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేస్తే చూడండి స్కిన్ ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. ఈ ప్యాక్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. హోప్ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.